చెల్లునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట మా జీసస్ బ్లెస్సింగ్ మరి మినిస్ట్రీ ద్వారా మరి మందిరము ద్వారా రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో కలుసుకుంటున్నటువంటి ప్రేక్షకులందరికీ, దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఈ 2026వ సంవత్సరంలో 2వ నెల 7వ తేదీ ఈ రాత్రి మీ అందరికీ ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాం. మొదట దేవాది దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో మరి వందనములు చెల్లునుగాక. ఈ వేళలో దేవుని వాక్యానికి వెళ్ళబోతున్నాం గనుక ఈవేళ అందరూ కూడా ప్రార్థించుకొని దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్ళబోతున్నాం. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, సర్వాంతరామి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రండి దేవుని యొద్ద మొరపెడుతున్నామనే కార్యక్రమంలో నాయన చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి. ఇంతవరకు పాడారు, ఆరాధించారు, పాడిన ఆరాధించిన జేబిఎం బృందములో ప్రభువా ఏమి మగారిని, ప్రత్యేకంగా చందన జనిపర్ గారిని, ప్రార్థననైనా నడిపించినటువంటి మైకిల్ గారిని, ప్రార్థన చేసిన బిడ్డలందరినీ మీరు దీవించునుగా. కానీ వాక్యమును అయా విత్తుతున్న నీ దాసుని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దేవునికి వందనాలు, కృతజ్ఞస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. ఈ వేళలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యానికి వెళ్ళబోతున్నాం. ఒక శరణం మాత్రం పాడి మనం దేవుని మహిమపరచబోతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తుతించు పాడ పాత్రులమే పరిశుద్ధ యేసుని నామమిదే. స్తుతించు పాడ పాత్రులమే పరిశుద్ధ యేసుని నామమిదే. స్తుతుల మధ్యలో నివసించే దూతలెల్ల పొగడు దేవుడాయని అద్భుతమే ఆనందమే పరమానందమే అద్భుతమే ఆయన నడుపుదల ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది మనం హల్లెలూయా స్తుతించాడెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది మనం హల్లెలూయా స్తుతించాడెదము. గడిచిన దినములో కన్నురెప్పవాలే కాచి కాపాడి నడిపించిన, గడిచిన దినములో కన్నురెప్పవాలే కాచి కాపాడి నడిపించిన, ప్రభుని నమ్మి జీవించుటకు ఇచ్చిన కృపలకై స్తోత్రించుము. అద్భుతమే ఆయన నడుపుదల ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది మనం హల్లెలూయా స్తుతించాడెదము. కృతజ్ఞత హృదయం పొంగుచున్నది మనం హల్లెలూయా స్తుతించాడెదము. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో
మరొకసారి మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది వస్తున్నారు, అనేక మంది దేవుని యొక్క మాటలను వింటున్నారు, అనేక మంది పాటలు పాడుతున్నారు, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రియులారా, అనేక మంది వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అయితే వారికి జవాబు రాలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనములో మీరు చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనములో చదివితే, ఆయన నీవు పోయి, యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపక ఉందురు, నిత్యము చూచుచు ఉందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సును మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. యెషయా ప్రవక్త అంటున్నాడు, వారి హృదయము ఎట్లుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకుంటే, వారు గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. అందుకే ఈ దినములో వింటున్నారు, అనేక మంది వింటున్నారు, కానీ గ్రహింపకుండా నిత్యము ఉన్నారు, చూచుచున్నారు. అయితే ఇంకను అనేక మంది చూస్తున్నారు, కానీ తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. కారణం, వారు మనసు మార్చుకొని వాళ్ళ యొక్క దేవుని ప్రియులారా స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది అని అంటూ ఉన్నాడు. గనుక ఈ సమయంలో సహోదరుడా, నువ్వు నిత్యము ఏం చేస్తున్నావంటే, వింటూ ఉన్నావు. అయితే దేవుని ప్రియమైన వారులారా, గ్రహింపకుండా ఉన్నావు, నిత్యము చూసుచూ ఉన్నావు, ఇంకా తెలుసుకోకుండా ఉన్నావు అని యెషయా ప్రవక్తతో ఆత్మదేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయం, అంటే అదే యెషయా 29వ అధ్యాయములో కూడా ఆయన మాట్లాడుతూ చెప్పుచున్నాడు. 13వ వచనములో ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఆమేన్. ఎట్లంట? నోటి మాటతో దేవుని దగ్గరికి వస్తున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. అందుకే నువ్వు స్వస్థత పొందక, నీవు భారం కలిగి డాక్టర్ల దగ్గరికి పరిగెడుతున్నావు, వైద్యుల దగ్గరికి వెళుతున్నావు, మంత్రగాళ్ళని వెతికి వెళుతున్నావు. నీకు ఇంకా స్వస్థత కలగలేదు, నీకు ఇంకా ఆరోగ్యం రాలేదు. ఆయన అన్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని కలిగించి నీకు క్షేమమును కలుగు చేస్తానన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడలారా, నిత్యము వినుచున్నావు, అయితే నీవు వాటిని గ్రహించక నీ హృదయము క్రొవ్వింది, నీ కన్నులు మూయబడింది. అయితే చూస్తున్నావు, వింటున్నావు,
నీ హృదయము దేవునికి దూరంగా ఉంది, అందుకే నీవు భారంగా ఉన్నావు. ప్రియ సహోదరుడా, ఏ భారముతో కూడా ఉన్నావు? ఆయన అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారములు పాప భారములు మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఒకవేళ టీబీ వ్యాధిలో, ఒకవేళ క్యాన్సర్లో, ఒకవేళ ఆస్మాలో, ఒకవేళ కిడ్నీ ప్రాబ్లంలో, ఒకవేళ డాక్టర్ల ద్వారా విడవబడి స్వస్థత పొందుకోకుండా ఉన్నావా? ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చి నీవు వింటూ కూడా గ్రహింపకుండా ఉన్నావా? ఇంకా యేసు సన్నిధిలో విశ్వాసించకుండా ఉన్నావా? ఇప్పుడే రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడే వినుచున్నావు. నీ హృదయంలో వాటిని మరి భద్రపరుచుకో. దేవుడు నన్ను స్వస్థతపరుస్తాడని భద్రపరుచుకో అంటున్నాడు దేవుడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటితో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు అంటున్నాడు. కాబట్టి పెదవులతో గణపరుస్తున్నావా? నోటితో దేవుని యొద్దకు వచ్చి చూడనట్లుగా ఉన్నావా? పెదవులతో మాత్రము గణపరుచుచున్నావా? నీ హృదయ అంతరంగములో నుండి దేవుణ్ణి గణపరచు. నీ హృదయం దేవుని వైపుకు త్రిప్పు. నీ హృదయము దేవుని మాటలకు స్థలమే, దేవునికి స్థలమే. నీ హృదయ అంతరంగము దేవుడు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అవును, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి హృదయములను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన మరి 1 సామ్యుయేలు 16:7 ఆయన మాట్లాడుతున్నాడు. సామ్యుయేలు ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా నేను అతని రూపమును, అతని రూపాన్ని, అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. వారిని త్రోసివేసి, మనుషులు లక్ష్యము పెట్టే వారిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని యెహోవా హృదయమును లక్ష్య పెడుతున్నాడు. హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. సహోదరుడా, నువ్వు ప్రతివారం మందిరానికి వస్తుండొచ్చు. నువ్వు ప్రతివారం మందిరంలో ముందుగా వచ్చి ఉండొచ్చు, పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవుని మాటలు వింటూ ఉండొచ్చు. అయితే నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. దేవుడు ప్రతి హృదయములను గ్రహించువాడుగా ఉన్నాడు, చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. సామ్యుయేలుతో కూడా అంటున్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులను అనేకులు లక్ష్య పెడతారు, నేను వాటిని లక్ష్య పెట్టను, హృదయమును పరిశోధించువాడు ఈ దావీదే నా హృదయమునకు ఇష్టానుసారమైన వాడు. ఇతడు నా హృదయమునకు ఇష్టానుసారమైన వాడు అన్నాడు దేవుడు. రండి చూద్దాం. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయంలో 22వ వచనములో దావీదును గూర్చి దేవుడు సాక్ష్యము చెప్పుచూ ఉన్నాడు. 22వ వచనములో
ప్రియమైన దేవుని అతనిని తొలగించి తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను అని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, నీ హృదయము దేవునికి ఇష్టానుసారంగా ఉందా? నీ హృదయము దేవునికి ఇష్టముగా ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, ఎవరి హృదయము దేవునికి ఇష్టంగా ఉందో వాళ్ళు వినడం కాదు, చూచే మట్టుకు చూడడం కాదు, వాళ్ళు హృదయములో దేవుని మాటలను గ్రహిస్తారు. వారు దేవుని తట్టుకు తిరుగుతారు. వారే దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళకి దేవుడు స్వస్థపరుస్తాడు. వారి స్వస్థపరచడం మాత్రం కాదు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి సరిహద్దులను విశాలపరుస్తాడు. ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా వారిలో నుండి తొలగిస్తాడు. వారికి తోడుగా ఉంటాడు, వారికి నీడగా ఉంటాడు, వారికి అండగా ఉంటాడు. ప్రియమైన సహోదరుడా, ఈ సమయంలో ఆయన మత్తయి సువార్తలో కూడా ఆయన మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పుచూ ఉన్నాడు. మరి చదువుకుందాం మత్తయి సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 13వ అధ్యాయము 15వ వచనములో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని. ఆమేన్. ఎంత మాత్రం వాళ్ళు తెలుసుకుంటారట. చూచుట మట్టుకే చూస్తారు వాళ్ళు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు ఈ అధ్యాయంలో మత్తయి సువార్త ఈ 13వ అధ్యాయం 15లో వీళ్ళు చూసే మట్టుకుదా కనులారా చూస్తున్నారు, చెవులారా విని హృదయంలో గ్రహించి మనస్సును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము ఎక్కడ కూడా అంటున్నాడు క్రొవ్వినది. వారి చెవులు వినుమట్టుకు మందములైనవి, వారి కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. చూచుట మట్టుకు చూచుదురు కానీ ఎంత మాత్రం తెలుసుకొనరు. అందుకే ఈ దినములో మీకు స్వస్థత లేదు. అందుకే ఈ దినములో మీరు ఎంత ప్రార్థించినా దేవుని ప్రియులారా మీకు ఇంకా దీవెనలు రాలా, ఇంకా స్వస్థత కలగలా. ఈరోజు విని గ్రహించి హృదయములో ఆ మాటలను గైకొనే వారి జీవితంలో ఈరోజు అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, సమాధానమును పొందుకుంటున్నారు, ఆశీర్వాదాలను వారు పొందుకుంటున్నారు. ఇదే పౌలు గారు కూడా దేవుని ప్రియులారా అపోస్తుల కార్యము 28వ అధ్యాయము అపోస్తుల కార్యములో మీరు చదివితే అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 27వ వచనములో కూడా అంటున్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఆమేన్. ఎట్లుందంట?
వాళ్ళ హృదయము క్రొవ్వినది, వారి చెవులు మందముగా ఉంది. ఇక్కడ పౌలు గారు రాస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పిన మాట, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు. మందమైపోయింది, కనులను మూసుకొని ఉన్నారు. నా వైపుకు తిరిగితే అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు దేవుని తట్టుకు తిరిగితే ఆయన మీ తట్టుకు తిరుగుతారు. గనుక ప్రియమైన దేవుని బిడలారా, నీ హృదయము దేవుని తట్టుకు తిప్పు అంటున్నాడు. యెర్మయా ప్రవక్త ద్వారా 17వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాని నేను హృదయములను పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. నేను హృదయములను పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అందుకే మోసకరమైనది హృదయం, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఈరోజు హృదయము మోసకరమైనది, దేవుని ప్రియులారా, ఘోరము కలిగినటువంటిది అని ఇక్కడ మరి యెర్మయా గ్రంథములో దేవుడు రాశాడు. అది ఘోరమైన వ్యాధి గలదే అంటూ ఉన్నాడు. అందుకే ఆయన హృదయములను పరిశోధించువాడు. అందుకే యేషయాలో కూడా చెప్పాడు 29లో, హృదయములను పరిశోధించు దేవుడు ఆయన. మత్తయిలో అంటున్నాడు, మీ హృదయము దూరంగా ఉంది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయము దేవుని తట్టుకు త్రిప్పితే, నీ హృదయము దేవుని వైపుకు వస్తే, నీ హృదయంలో దేవునికి స్థలం ఇస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నీవు నీ చెవులను దేవుని ప్రియులారా మందము లేక ఆయన మాటలు కానీ నీవు వింటే నిశ్చయంగా ఈ రాత్రి నిన్ను దేవుడు స్వస్థతపరుస్తాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో సొలొమోను రాజు గారు ఇలా రాశాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఏమంట? నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నీ హృదయమును నాకు ఇమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఆమేన్. నా మార్గములు నీ కన్నులకు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయములో నాకు స్థలం ఇమ్ము. ప్రాణము ఆత్మ నీ హృదయములో ఉన్నది, అది నేనిచ్చినటువంటి బహుమానము నీకు. నీ హృదయాన్ని నా వైపుకు తిప్పు అంటున్నాడు. ఓ నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథము ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఈ సామెతల గ్రంథములో ఆయన మాట్లాడుతున్నాడు. మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి రిమాల షకరబలబరబ హల్లెలూయా గ్లోరీ జీసస్ 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము ఆయన బోధించుచు నాతో కూడా ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము,
నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయములో ఆయన అన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. అయితే ఇక్కడ సొలొమోను సామెతల గ్రంథములో 4వ అధ్యాయం 4వ వచనములో ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నువ్వు బ్రతకతావు. దేవుని ప్రియులారా, నువ్వు బ్రతకాలంటే నీ హృదయములో దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. నీవు దేవుని మాటలను, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బోధించుచున్న ఆయన యొక్క మాటలను నీ హృదయములో పట్టుదలతో ఆయన మాటలను పట్టుకోవాలి. అప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొని నీడల హృదయములో ఆయన మాటలను మాటలను పట్టుకోవాలంట. ఆయన బోధించేటప్పుడు రెండవది, ఆయన ఆజ్ఞలను గైకొని నీడల నీవు బ్రతుకుతావు. ఆయన ఆజ్ఞలను గైకొంటే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలను నువ్వు గైకొంటే, పట్టుకుంటే, ఆయన మాటలను నిశ్చయంగా ఆజ్ఞలు గైకొంటే నువ్వు బ్రతుకుతావు. ఆయన అంటున్నాడు, అదే సామెతల గ్రంథము, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము 33వ వచనములు అంటున్నాడు. 33వ వచనములో తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును. ఆమేన్. తెలివిగలవాని యందు జ్ఞానము సుఖము నివాసం చేస్తుందంట. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివిగల వాని హృదయమందు, తెలివి కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క మరి ఉపదేశమును, బోధనను గైకొన్నవాడు, మాటలను గైకొన్నవాడు, ఆయన ఆజ్ఞలను పట్టుకొని, మాటలను పట్టుకొని గైకొన్నవాడు బ్రతుకుతాడు. ఇక్కడ తెలివిగలవాడు, బుద్ధి గలవాడు, వివేచన కలిగినటువంటి వాడు ఎవరైతే పట్టుకుంటారో, ఎవరు హృదయము తెలివిగలవాని హృదయమందు జ్ఞానము నివాసము చేయును. జ్ఞానం అంటే జ్ఞానము సుఖ నివాసము చేయను. జ్ఞానము సుఖ నివాసము చేస్తుంది. ఒకటి బ్రతుకుతావు, రెండవది జ్ఞానము నీకు సుఖ నివాసము చేయును అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఒకటి బ్రతుకుతావు, రెండవది మరి ఆ హృదయములో జ్ఞానము సుఖ నివాసం చేస్తుంది. మూడవది ముగించబోతున్నాను. మూడవది రోమీయులు 10వ అధ్యాయము 9-10 వచనములో చదువుకుంటే, రోమీయులు 10వ అధ్యాయము 9-10 వచనములో చదువుకున్నట్లయితే, అది ఏమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని, ఏమంట? యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఆమేన్. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వాసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఆమేన్. రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వాసం ఉంచాలి. అందుకే ఆయన అన్నాడు, పౌలు గారు, దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, అది ఏమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని, నీ హృదయంలో నుండి, ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు
హృదయములో విశ్వాసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నీకు స్వస్థత పొందకుండా ఉన్నావా? ఈ రాత్రి నీవు దేవుని యొద్దకు వచ్చి ఆయన సెలవిచ్చినట్లుగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా నిత్య రాజ్యమునకు మార్గం. నువ్వు ఒప్పుకుంటే ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని, యేసు ప్రభు ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళతామని ఆయన ఒక్క మాటతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ముగిస్తున్నాను. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడతావు. ఈ రాత్రిలో అప్పగిస్తావా? నువ్వు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వాసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. నీ హృదయంలో విశ్వాసిస్తావా? నీ నోటితో ఒప్పుకుంటావా? ఓ, నీ హృదయంలో యేసు ప్రభు మృతుల నుండి తిరిగి లేచాడని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? నోటితో ఒప్పుకుంటావా? హృదయమందు విశ్వాసం ఉంచుతావా? ఈ రాత్రి దేవుడు నిన్ను రక్షిస్తాడు. పాపముల నుండి, శాపముల నుండి, వ్యాధుల నుండి దేవుడు స్వస్థతపరుస్తాడు. ఇప్పుడే దేవుడి వైపుకి నీ హృదయాన్ని త్రిప్పు. ఇప్పుడే వినిన మాటలకు నువ్వు గ్రహించు. ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఎన్నో సభలకు వెళ్ళావో తెలియదు, ఎన్నో స్థలాలకు, మందిరానికి వెళ్ళావో తెలియలేదు. ఇప్పుడే దేవుని తట్టుకు తిరుగు, దేవుని మాటలకు అప్పగించు, నీ నోటితో ఒప్పుకో, నీ హృదయమందు విశ్వాసం ఉంచు. ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందామా? కన్నులు మూద్దాం. ఈ రాత్రిలో అప్పగిస్తున్నటువంటి నీవు ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఈ లైవ్ చూస్తున్నా, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పగిస్తావా? భారంగా ఉందా? నీ భారాన్ని దేవుని దగ్గరికి తీసుకురా. యేసు నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. పాపపు భారమా, ఇప్పుడే దేవుని సన్నిధిలో అప్పగించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసు ప్రభువా, నీకు వందనాలు నాయనా. రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో నాయనా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించండి నాయనా. యేసు క్రీస్తు నామములో నాయనా మీరు అన్నారు, హృదయములను పరిశోధించు దేవుడవు. ఎవరు హృదయము ఈ రాత్రి సమయంలో నీ వైపుకు తిరిగిందో, ఎవరు హృదయములో నిన్ను విశ్వాసం ఉంచారో, ఎవరెవరు నోటితో కూడా ఒప్పుకుంటున్నారు, వారి జీవితాలు ఈ రాత్రి సమయంలో అద్భుతాలు జరుగునుగాక, సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామములో ఇప్పుడే వారిని ముట్టండి నాయన. ఇప్పుడే ఈ రాత్రి సమయంలో నీ ప్రభావం వారిలోకి వెళ్ళునుగాక. అప్పగిస్తున్నటువంటి ప్రతి బిడ్డల జీవితాలు అద్భుతాలు జరుగునుగాక. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పదామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమున సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకార్యములో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మాన్య సహవాసమును ఈ లైవ్ ద్వారా రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో కలుసుకున్నా, పాడిన, స్తుతించిన, అప్పగించిన బిడ్డలందరితో కూడా ప్రభు అక్కడ వరకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చే వారం శనివారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.